योग दर्शनम। ओम नमो वेंकटेशाय। दृश्य विप्रलंभका स्वरूपोपलंभका गोविंद गोविंद। दृश्येन संयोगमयामि देव नश्येन संसारकृता भयाय वश्येन बुद्धि प्रसरेण चैव दृश्येन पेयेन वियोजयाशु అని మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ పతంజలి మహర్షి గారు రచించిన యోగ సూత్రాలను ఆధారంగా చేసుకుని యోగ దర్శనాన్ని అధ్యయనం చేసే సత్కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ సోమ ప్రదోష వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభములో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుందాము. ఈ కార్యక్రమానికి శుభారంభం చేసుకుందాము. ఓం నమో నారాయణాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. భాస్వచ్చంద్రసమే యదీయనయనే భార్యా యదీయా రమా యస్మాద్విశ్వసృడప్యభూద్యమికులం యధ్యానయుక్తం సదా నాథో యో జగతాం నగేంద్రదుహితుః నాథోపి యద్భక్తిమాన్ తాతో యో మదనస్య యో దురితః తం వెంకటేశం భజే. పతంజలి ప్రార్థనా. చిత్తస్య వృత్తిమనురుధ్య సుసాధనాభిః జీవః సమాధిమధిగచ్చతి యన్మతేన యోగాస్తథా వసుమితా అధియోగశాస్త్రం येनाश्रिता मम पतञ्जलये नमोऽस्मै. नमो हिरण्यगर्भादिभ्यः योगविद्यासम्प्रदायकर्तृभ्यः वंशर्षिभ्यः नमो महद्भ्यः नमो गुरुभ्यः. శ్రీ గురుభ్యో నమః. ఒక ఊళ్ళో ఒక బిచ్చగాడు ఉండేవాడు. ఆ బిచ్చగాడి దగ్గరికి ఎవరు వెళ్ళి ఏం బిచ్చం వేయబోయినా ఆ బిచ్చగాడు ఆగమనేవాడు. వాస్తవానికి అతను గుడ్డివాడు, కనిపించదు. బిచ్చం వేయబోయేవాళ్ళు ఇదిగో తీసుకో అనో ఏదో అంటారు అని బిచ్చం వేస్తారు కదా. ఆ వేసే ముందు ఆగండి 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 అనేవాడు. వేసేవాళ్ళు ఆగేవాళ్ళు. ఏమిటి అని అడిగేవాళ్ళు. అడిగితే ఆ బిచ్చగాడు అనేవాడు, మీరు బిచ్చం వేసే ముందు నా చెంపల మీద గట్టిగా 2 వాయించి కుదిరితే ఒక ఉమ్ము ఉమ్మేసి ఆ తర్వాత నాకు బిచ్చం వేయండి అని అనేవాడు. వచ్చిన వాళ్ళు ఆ పని ఎందుకు చేస్తామయ్యా, నీకు బిచ్చం వేద్దామంటే జాలితో వేద్దామని అనుకుంటున్నాము, అంతే తప్ప నిన్ను కొట్టి నీకు బిచ్చం ఎందుకు వేస్తాము అని అడిగితే, కాదు ఇది నా నియమం, మీరు గనక ఇలా చెంపలు పగల కొట్టకపోతే నేను అసలు బిచ్చం తీసుకోను, ఆకలితో పస్తు పడుకుని ఉంటానే తప్ప బిచ్చం మాత్రం నేను తీసుకోను, నేను బిచ్చానికి ముందు చెంపలు పగల కొట్టించుకోవాలి అని నియమం పెట్టుకున్నాను, దాని ప్రకారమే చేస్తాను అనేవాడు. చాలామంది బిచ్చం వేయడానికి ముందు వచ్చేవాళ్ళు కారు. ఎందుకంటే ఈ కొట్టడం అనే అనవసరమైన పాపం, అనవసరమైన వ్యవహారం మనకెందుకు అని చాలామంది అనుకునేవారు. కొంతమంది మాత్రం పోనీలే తినకుండా ఆకలితో పస్తుండాల్సి వస్తుంది, పాపం అసలే గుడ్డివాడు ఎటు కదల్లేడు, చిన్న కోరిక తీర్చేద్దాము అని అనుకుని అటు ఇటుగా ఏదో పేరు చెప్పి ఇటు అటు సన్నగా కొట్టడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళని అతను ఇంకా గదమాయించేవాడు. మీరు సన్నగా చెప్పటం కాదు, సన్నగా కొట్టడం కాదు, గట్టిగా కొట్టాలి, చెళ్ళుమని శబ్దం రావాలి అని అంటూ ఉండేవాడు. ఏదో జరుగుతూ ఉండేది.
ఇతను ఎందుకు ఇలా చేస్తున్నాడు అని చాలా మందికి సందేహం. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు, ఎందుకు ఇలా బిచ్చం వేయించుకునే ముందు చెంపలు పగలగొట్టించుకుంటున్నాడు అని చాలా మందికి సందేహం. ఎంతోమంది అతన్నే అడిగారు, ఎవరికీ అతను సమాధానం చెప్పలేదు. కానీ మెల్లగా విచారించగా ఎన్నో కష్టాలు పడిన తరువాత కొంతమందికి దీనికి ఉన్నటువంటి సమగ్రమైన చరిత్ర ఏంటి అని దొరికింది. ఈ బిచ్చగాడికి ఇంతకుముందు కళ్ళు ఉండేవి. అతని పేరు జీవలుడు. అతను పాపం పెద్దగా ఆస్తిపాస్తులు ఉన్నవాడేం కాడు, కానీ 20 ఎడ్లు అతని దగ్గర ఉండేవి. 20 ఎడ్లు ఉండేవే కానీ వేరే పనేమీ అతనికి చేత కాదు. వ్యవసాయానికి భూమి అది ఏమీ లేదు, అద్దెలకేమీ ఇచ్చుకునే ధైర్యం లేదు. అందుకని ఈ 20 ఎడ్లని అడవిలోకి తీసుకెళ్ళి అడవిలో కట్టెలు కొట్టుకుని ఆ కొట్టిన కట్టెల్ని ఈ ఎడ్ల మీద వేసుకుని ఊళ్ళోకి తెచ్చి అమ్ముకుంటూ ఉండేవాడు. కట్టెల వ్యాపారం చేసేవాడు. చక్కగా బాగానే సాగేది. 20 ఎడ్ల మీద 20 మోపులు కట్టెలు తీసుకొస్తే చక్కగా సాగేది. తను భార్యా పిల్లలు తినటానికి సరిపోయేది, ఆ అడిగిన వాడికి పెట్టడానికి కూడా సరిపోతూ ఉండేది. ఒకరోజు ఇతను అడవిలో కట్టెలు కొట్టుకుంటూ ఉండగా ఒక బైరాగి గారు వచ్చారు. వచ్చి తమ్ముడు 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 అని పక్కన కూర్చున్నాడు. ఇతనికి కొంచెం సందేహం కలిగింది. ఎందుకు నన్ను ఈ అడవిలో వచ్చి తమ్ముడు అని పిలుస్తున్నాడు, ఎవరై ఉంటారు ఇతను అని సందేహం కలిగింది. ఆ బైరాగి మాత్రం ఈ సందేహాలని వీటిని ఏం లెక్క చేయట్లేదు. నువ్వెవరో నాకు తెలుసు, నీ పేరు జీవలుడు, నువ్వు గట్టెలు కొట్టుకుంటూ ఉంటావు, రోజు అడవిలోకి వస్తావు, నీ దగ్గర 20 ఎడ్లు ఉన్నాయి, నా దగ్గర నీ గురించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంది, నువ్వు నా తమ్ముడివి, నేను నీకు అన్నని, మన ఇద్దరం అన్నాదమ్ముల్లాగా చక్కగా కలిసి లాభసాటి వ్యవహారం చేసుకుందాము అని అన్నాడు. ఏమిటి లాభసాటి వ్యవహారం అంటే, ఆ అన్న బైరాగి గారు ఏమీ దాచకుండానే చెప్పాడు, నా దగ్గర ఒక మంత్రపూతమైన కాటుక ఉంది, కాటుక భరిణి ఒకటి ఉంది. ఆ కాటుక కుడి కంటికి గనక రాసుకుంటే భూమిలో ఉండే నిధులన్నీ కనిపిస్తాయి. నిధులు కనిపిస్తున్నాయి కానీ ఆ నిధుల్ని తీసి బయటకి మోసేంత సామర్థ్యం నా దగ్గర లేదు. నేను బైరాగిని, అక్కడ ఇక్కడ అది దొరికింది తింటూ ఉన్నాను తప్ప బలంగా పెరిగి లేను. మహా అయితే ఓ చిన్న చేతి సంచి తీసుకెళ్ళగలను, నాకేమో పెద్ద పెద్ద నిధులు కనిపిస్తున్నాయి. అందువలన నీ దగ్గర ఉండే ఎడ్లు, ఆ ఎడ్ల మీద గనక మనం పెద్ద పెద్ద గోతాల నిండా నాకు దొరికిన ఈ నిధులను గనక ఎక్కించగలిగితే అందులో 10 ఎడ్లను నీకు ఇస్తాను, నువ్వు తీసుకెళ్ళు. 10 ఎడ్ల నిండా గోతాలు వేసి బంగారమో ఏదో ధనమో ఏదో నీకు ఇస్తాను, నువ్వు అది తీసుకెళ్ళు. మిగతా 10 ఎడ్లు నాకు ఇచ్చే, ఎడ్లతో సహా నేను బంగారం తీసుకెళ్ళిపోతాను. నువ్వు నాకు చేయాల్సిన సహాయం ఇది, నీకు దక్కే లాభం ఇది అని చెప్పాడు. ఆఫర్ చాలా బాగుంది. కట్టెలు కొట్టుకునేవాడికి బంగారం దొరుకుతుంది అంటే చాలా సంతోషం కలగాలి కదా. కానీ మన సొకాల్డ్ జీవలుడికి, జీవలుడు అనటం కొంచెం నోరు తిరగట్లేదు అనుకుంటే, సొకాల్డ్ జీవుడికి మనసులో ఏదో పీకింది. ఏమని పీకింది అంటే, 20 ఎడ్ల బంగారము నాకే ఇచ్చేస్తే సరిపోతుంది కదా, ఈ బైరాగి ఏం చేసుకుంటాడు, ఈ బైరాగికి ఏం దాంతో అవసరము, 10 ఎడ్లు అప్పనంగా ఇవ్వాల్సి వస్తోంది, 10 ఎడ్లు ఇవ్వాల్సి వస్తోంది, సగం ఇచ్చేయాల్సి వస్తోంది, సగం బంగారం తీసుకెళ్తానంటున్నాడు, ఎలా అని పాపం మనసులో చాలా పీకింది. పీకినా సరే మొదలు తమాయించుకున్నాడు, పని కావాలి కదా అని. సరే అన్నా, దాని ప్రకారమే చేద్దాము అని బైరాగ్ గారితో చెప్పాడు. బైరాగ్ గారు ఎక్కడికో తీసుకెళ్ళి ఏదో కాటిక భరిణి తీశాడు. భరిణి తీసి కుడి కంటికి రాసుకున్నాడు. ఏదో చూశాడు, ఫలానా చోట నిధులున్నాయి అని చెప్పాడు. నిధులున్నాయి అని చెబితే మరి తవ్వటం ఎట్లా, మన ఇద్దరం కలిసి ఎలా తవ్వుతాము అంటే, పోన్లే దానికి కూడా నా దగ్గర మంత్ర ప్రయోగం ఉంది అన్నాడు. ఏదో కట్టెలు రాజేశాడు, అందులో ఏదో పొడేశాడు, అది కాస్త పొగొచ్చింది. ఆ పొగకి అక్కడ భూమి కాస్త చీలిపోయింది. వీళ్ళిద్దరు లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి అక్కడ ఉండే సంపదంతా గోనె సంచుల్లో ఎత్తారు. ఎత్తి ఎడ్ల మీదకు వేశారు. చాలాసేపే పట్టింది, చాలా కష్టంగానే పని అయింది. 20 ఎడ్ల మీదకి 20 బస్తాల బంగారం చేరింది. చేరిన తర్వాత బైరాగి గారు న్యాయంగా
నీ 10 ఎడ్లు నీ 10 బస్తాల బంగారం తీసుకుని నువ్వు ఊరి వైపు వెళ్ళు, నేను నా 10 ఎడ్లు నా వంతుగా వచ్చిన 10 ఎడ్ల బంగారము నీ 10 ఎడ్లు రెండింటినీ తీసుకుని నా దారిని నేను పోతాను అని అన్నాడు. బయలుదేరారు, చెరోవైపుకి బయలుదేరారు. బయలుదేరుతూనే 4 అడుగులు వేస్తూనే మన జీవుడికి ఒక కష్టం కలిగింది. బైరాగిని అంటున్నాడు, చేతిలో కాటుక భరణి ఉందంటున్నాడు, ఏ నిధినైనా చూడగలనంటున్నాడు, ఎక్కడైనా నిధులు కనిపిస్తాయి అంటున్నాడు. ఇన్ని 10 ఎడ్ల బంగారం ఈయన ఏం చేసుకుంటాడు ఊరికి నేను. అందుకని మనం ఎలాగైనా సరే ఇది వెనక్కి తెచ్చుకునే ఉపాయం చూసుకోవాలి, ఉత్తినే పోనివ్వకూడదు. బంగారం వాడిది కాదు, నాది కాదు, బంగారం తెలివైన వాడిది. అందుకని ఎలాగైనా సరే ఈయన్ని వెనక్కి పిలిచి బంగారం లాగేసుకోవాలి అనుకున్నాడు. అనుకుని ఆయన్ని అన్నా అని వెనక్కి పిలిచాడు. 4 అడుగులకే వెనక్కి పిలిచేశాడు. పిలిచి, అన్నా నువ్వు నా మీద దయ తలిచి 10 ఎడ్ల బంగారం ఇచ్చావు. ఈ 10 ఎడ్ల బంగారం జాగ్రత్తగా ఎవరికి కనిపించకుండా అట్టి పెట్టుకోవచ్చు, కాస్త ఏదో ఇల్లు వాకిలి కట్టుకోవచ్చు, బాగానే ఉంది. కానీ నేను పిల్లలు గలవాడిని, ఖర్చులు మీదకు వస్తూనే ఉంటాయి తప్ప ఆదాయం వేరే ఏమీ లేదు. ఈ బంగారం ఎప్పటికో అప్పటికి కరిగిపోతుంది. ఈ 10 బస్తాల బంగారం చాలకపోవచ్చు నా సంసారానికి, పైన వచ్చేటువంటి ఖర్చులకి చాలకపోవచ్చు. అందుకని నీకున్న 10 ఎడ్ల బంగారంలో సగం నాకు ఇచ్చేసేయి, నేను 15 ఎడ్ల బంగారంతో వెళతాను, నువ్వు బైరాగివి కదా, నీకు 5 ఎడ్లు చాలు అన్నాడు. బైరాగి గారు, సరే ఏం చేస్తాము, మనుషులు, వీళ్ళకు ఉండేదే అత్యాశ, వీళ్ళకు ఉండేదే అజ్ఞానం, వీళ్ళని కాదని మనం ఏం పని చేస్తాము అనుకుని, సరే అలాగే కానివరా తమ్ముడు అన్నాడు. అని 5 ఎడ్లు మళ్ళీ ఇటు తోసేశాడు. ప్రయాణం మళ్ళీ మొదలైంది. మళ్ళీ 4 అడుగులు వేయంగానే మన జీవుడు మళ్ళీ బైరాగి గారిని పిలిచాడు. అన్నా అనుకుంటూ, అన్నా జర ఇటు చూడరాదే అన్నాడు. చూశాడు అన్నగారు. ఇప్పుడు నువ్వు 15 ఎడ్లు ఇచ్చావు, నేను చెప్పిన కష్టం అలాగే ఉంది, ఎంత ఖర్చు పెడితే సంసారానికి సరిపోతుంది, వచ్చే ఖర్చులకి అంతేమన్నా ఉందా? ఇప్పుడే ఆలోచిస్తుంటే ఈ 15 బస్తాల బంగారం ఎందుకు పనికిరాదు అని తేలిపోయింది నాకు. ఇది కనీసం మా ఆవిడకి పిల్లలకి ఆభరణాలు చేయించడానికి కూడా సరిపోదు. వాళ్ళు నన్ను అడుగుతారు దీన్ని చూస్తేను, దీన్ని అమ్మనివ్వరు. అందుకని ఈ 15 బస్తాలు మా భార్యా పిల్లలకి నగలు చేయించడానికి వాడేసుకుంటాను, ఖర్చులకి పాపం నీ చేతిలో ఉండే 5 బస్తాల బంగారం ఇచ్చేస్తే దాన్ని ఉంచుకుంటాను, ఏదో బొటాబొటిగా సంసారాన్ని సాగిస్తాను, నువ్వు కాస్త దయ చూడరాదా అని అన్నాడు. అంటే బైరాగి గారు, ఇలా అడుగుతూ పోతే నీకెంతటికీ చాలదురా, ఏదో ఉన్నదాంతో సర్దుకోవాలి, కట్టెలమ్ముకునేవాడికి బంగారం ఇస్తే బంగారమే సరిపోదంటావేంట్రా అని అన్నాడు. అంటే అప్పుడు ఈ తమ్ముడు జీవుడు అన్నాడు, నువ్వు బైరాగివి, నువ్వేం చేసుకుంటావు, నీకేమన్నా భార్యా పిల్లలా, నగలు చేయించుకుంటే మాత్రం ఎవరికి పెట్టుకుంటావు, నీకు అనవసరం, నాకు అవసరం, అందుకని నాకు ఇవ్వటమే న్యాయం అన్నాడు. అంటే అప్పటికీ పాపం బైరాగ్ గారు చెప్పి చూశాడు, నువ్వు నేను చెప్పింది నిజమే, నేను బైరాగినే, నేనేమి తినలేను, నాకు తినటం చేత కాదు, కానీ నీలాంటి వాడికి అవసరమైన వాడికి ఇవ్వటానికే నా తపనంతాను, అందుకని తీసుకెళ్తున్నాను, వేరే కారణమేం లేదు, అందుకని నువ్వు అడగద్దు అని చెప్పాడు. చెప్తే కాదు కూడదన్నాడు. సరే బైరాగి గారు కాదనకుండా, పోన్లే ఆశాజీవి మనిషి అంటేను ఇచ్చేద్దాంలే అని మిగతా 5 ఎడ్లు కూడా ఇచ్చేశాడు. 20 ఎడ్లు 20 ఎడ్ల బంగారం మొత్తం ఈయన చేతికి వచ్చేసింది, మన జీవుడి చేతికి వచ్చేసింది. వస్తే 4 అడుగులు ప్రయాణం సాగిన వెంటనే మళ్ళీ అన్నా అని పిలిచాడు. ఈసారి ఏముందిరా నా దగ్గర అని బైరాగ్ గారు అడిగాడు. అడిగితే, కాదన్నా, ఇందాక చెప్పిన లెక్క చూస్తే 15 బస్తాలు నగలకి సరిపోయినాయి, 5 బస్తాల్లో బొటాబొటి సంసారం ఏం చేస్తాము, నగలేమో ఇంత లాభనుంటాయి, సంసారంలో ఖర్చులకి మాత్రం డబ్బులు ఉండవు, పెద్ద లాభం ఉండదు, అదేదో విగ్రహ పుష్టి నైవేద్య నష్టి సామెతల్లే ఉంటుంది, బంగారం దిగేసుకుని ఉంటాము, ఖర్చు పెట్టుకోవడానికి డబ్బు లేదు అంటే ఎవరు నమ్మరు, అందుకని నాకు ఇది కాక ఇంకా బంగారం రావటానికి
ఉపాయం చెప్పరాదే అని అడిగాడు. ఏం ఉపాయం చెప్పాలరా నీకు అంటే, నీ చేతిలో ఆ కాటుక భరణి ఉంది కదా, అది ఇచ్చేసేయకూడదా అని అడిగాడు. ఎందుకు? కాటుక భరణిస్తే గనక నేను కాటుకు పూసుకుంటాను, నిధులు ఎక్కడెక్కడున్నాయని వెతుకుతాను, రోజు వెళ్ళి తవ్వుకుంటూ ఉంటాను, రోజు నిధులను తీస్తాను, రోజు ఖర్చు పెట్టుకుంటాను అని. బైరాగ్ గారు ఆశ్చర్యపోయాడు. ఆశాజీవి అనాలా అత్యాశాజీవి అనాలా అని. కానీ అడిగిన దాన్ని కాదనేందుకు బైరాగి గారి దగ్గర పెద్దగా కారణమేమీ లేదు. నువ్వేం చేసుకుంటావు అని అడుగుతున్నాడు. నిజమే, బైరాగ్ గారు ఏం చేసుకుంటాడు దాంతోనూ? ఏదో సరదా కొద్దీ మంత్రాలు మాకులు అంటూ వెతికితే ఈ ప్రయోగం దొరికింది, ఇదేమో సిద్ధించింది, దీంతో నేనేం చేసుకుంటాను అని అనుకున్నవాడు పోనీలే ఆశపడుతున్నాడు కదా ఇచ్చేద్దాము అని అతని చేతిలో ఆ కాటుక భరణి పెట్టాడు. పెట్టి, ఒరే తమ్ముడు జాగ్రత్త, ఇలాంటి వాటితో కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. ఈ కాటుక కుడి కంటికి మాత్రమే పూసుకోవాలి. ఎడమ కంటికి గనక ఈ కాటుక పూసుకున్నావంటే 2 కళ్ళు పోతాయి. 2 కళ్ళు పోతే ఇంక నువ్వు చేయగలిగింది ఏముండదు. కళ్ళు పోతే ఈ ధనము అది ఎందుకు పనికిరాదు నీకు. అందుకని జాగ్రత్తగా కుడి కంటికి మాత్రమే పూసుకో. అత్యాశ లేకుండా జాగ్రత్తగా ఎంత కావాలో అంత తవ్వుకో, నీ ఇష్టం అని చెప్పాడు. తమ్ముడు గారు తీసుకున్నారు, జీవుడు గారు ఆ కాటుక భరిని తీసుకున్నారు. తీసుకుని 4 అడుగులు వేసిన తర్వాత తమ్ముడు గారికి ఒక సందేహం వచ్చింది. ఈ అన్నగారు నాకు ఒరిజినల్ కాటుక డిబ్బా ఇచ్చాడా, లేకపోతే ఏమన్నా డూప్లికేట్ ఇంకోటి పెట్టుకుని అది ఇచ్చాడా? మనం టెస్ట్ చేయకుండా ఎలా నమ్మాలి? నమ్మడానికి వీల్లేదు. అసలే బైరాగిని అంటున్నాడు, పారిపోతాడు, దొరకడు, మనం మళ్ళీ ఎక్కడన్నీ వెతుక్కుంటూ వెళతాము, అందుకని ఒకసారి టెస్ట్ చెయ్యాలి అని అనుకున్నాడు. టెస్ట్ చెయ్యాలి అని అన్నా అని పిలిచాడు మళ్ళీను. ఈసారి ఏముందిరా, నా దగ్గర బూడిది తప్ప మొత్తం అన్నీ లాగేసుకున్నావు కదా అని అన్నాడు అన్నగారు. అంటే కాదు, నీ ఎదురుకుండా ఒకసారి టెస్ట్ చేసి చూసుకుంటాను, కాటుకు పనిచేస్తుందా లేదా అని టెస్ట్ చేస్తాను అన్నాడు. భవ్యంగా చేసుకోమన్నాడు. చేసుకోమంటే ఈయన కాటుకు తీశాడు. తమ్ముడు జీవుడు గారు కుడి కంటికి పూసుకున్నాడు. పూసుకుని ఒకసారి చూస్తాడు కదా, కిందంతా నిధులే కనిపిస్తున్నాయి. ఎవరెవరో ఎప్పుడెప్పుడో పాతిపెట్టి వెళ్ళిపోయినట్టున్నారు, నిధులే కనిపిస్తున్నాయి. ఓ శాబాష్ అన్నాడు. పెద్దగా ఏం కనిపించట్లేదులే, 1 అరా ఉన్నాయి, పెద్దగా ఏం కనిపించట్లేదు, ఇంకెక్కడైనా వెతుకుంటానులే అని అన్నాడు. రేపు రోజున వచ్చి వీటిని తవ్వుకుందాము అని మనసులో అనుకున్నవాడు కాటుక డబ్బాతో సహా మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ ఇంకో సందేహం వచ్చింది. ఈ అన్నగారు కుడి కంటికి మాత్రమే ఎందుకు రాసుకోమంటున్నాడు? ఎడమ కంటికి రాసుకుంటే 2 కళ్ళు పోతాయి అని ఎలా అంటున్నాడు? అందులో లాజిక్ కనిపించటం లేదు. ఒకవేళ ఎడమ కంటికి రాసుకుంటే ఎడమ కన్ను పోవాలి, ఎడమ కంటికి రాసుకుంటే కుడి కన్ను ఎలా పోతుంది? రెండిటికి సంబంధం లేదు. కుడి కంటికి రాసుకుంటే నిధులు కనిపిస్తాయి, ఎడమ కంటికి రాసుకుంటే 2 కళ్ళు పోతాయి అనటంలో ఏమీ లింక్ కనిపించటం లేదు. ఇందులో ఏదో మొదలు ఉండాలి. ఎడమ కంటికి రాసుకుంటే ఈ నిధులు స్వాయత్తమవుతాయి, స్వాధీనమవుతాయి అని ఏమైనా విశేషం ఉండొచ్చు. అది చెప్పటం ఇష్టం లేక ఈ బైరాగి గారు నన్ను ఇలా మోసం చేస్తూ ఉండొచ్చు. అందుకని ఆయన ఉండగానే అది కూడా ఒకసారి చేసి చూసేసేయాలి అని అన్నా అని మళ్ళీ పిలిచాడు. అన్నగారు జరా ఇటు చూశారు. చూసిన తర్వాత ఈ 2వ కంటికి పెట్టుకుంటే ఏమవుతుంది అని ఒకసారి చూడనా అని అడిగాడు. అదే కదరా వద్దన్నాను, 2వ కంటికి పెట్టుకుంటే కన్ను పోతుందని చెప్తున్నాను కదా, 2 కళ్ళు పోతాయని కూడా చెప్తున్నాను కదా, ఎందుకు అది నీకు? జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా వాడుకో, దీన్ని విలువైన వస్తువు విలువగా వాడుకో అని మళ్ళీ ఇంకొకసారి చెప్పాడు. బైరాగి గారు తమ్ముడు గారు పట్టించుకోలేదు. మాటల్లో ఉంచి ఆయన్ని మాటల్లోనే అట్టిపెట్టి ఈ కాటుక ఆయనకు కనిపించకుండా తీసి ఎడం కంటికి పెట్టేసుకున్నాడు. పెట్టేసుకోవటంతో 2 కళ్ళు ఏకకాలంలో పోయినాయి. పోయేసరికి ఒక్కసారి అలో లక్ష్మణ అంటూ అరిచాడు. అన్నా చీకటి కనిపిస్తోంది చుట్టుపక్కల, నాకేం కనిపించటం లేదు, దానికి కారణం ఏంటి అని అడిగాడు. కారణం ఏంటంటావేమిటి? నీకు 2 కళ్ళు పోయినాయి, నేను చెప్తూనే ఉన్నాను ఎడం కంటికి పెట్టద్దురా అని, నువ్వేదో నా మీద సందేహపడి ఎడం కంటికి పెట్టుకున్నావు. నీలాంటి వాణ్ణి అసలు పట్టుకుని నీకేదో ఉపకారం చేద్దామని అనుకుని
నా దగ్గర ఉండేటువంటి ఒక మహిమను చూపించటం తప్పు. ఆ చూపించినా సరే ఏదో నీకేదో వేసినట్టుగా ఒకటో రెండో నాణాలు వేయకుండా నీకు 20 ఎడ్ల తాలూకు 20 బస్తాల బంగారం ఇద్దామని అనుకోవటం నా తప్పు. ఆ తర్వాత కూడా నువ్వు 5 అడిగినా 10 అడిగినా 20 అడిగినా కాటుకు డబ్బా అడిగినా ఏది అడిగితే అది ఇచ్చేద్దాము అని అనుకోవటం నా తప్పు. ఎందుకంటే నీకు ఇలాంటి వాటిని బ్యాలెన్స్ చేసుకునే మెయింటైన్ చేసుకునేటువంటి యోగ్యత లేదు. యోగ్యత లేదు కాబట్టి నువ్వేం చేస్తున్నావు, దీంతో కష్టమే పడుతున్నావు కానీ సుఖపడటం లేదు. నేను ఏమిచ్చినా సరే నీకు కష్టంగా మారుతుందే తప్ప నీకేమీ సుఖం కాదు. ఒకవేళ ఈ కాటుక డబ్బా కాటుక రెండు కళ్ళకి పూసుకోకపోయినా ఎడం కంటికి పూసుకోకపోయినా కూడా నువ్వు ఈ ధనంతో సుఖంగా ఉండగలిగేవాడివి కావు. ఎందుకంటే నీ తెలివి అలా ఏడ్చింది. కాబట్టి నువ్వు ఇలా కళ్ళు లేకుండా ఉండటమే న్యాయము, నీకు అవ్వాల్సిన శాస్తే జరిగింది అని అన్నాడు. సరే, యథాప్రకారం జీవుడు వలవల ఏడిచాడు. అన్నా నన్ను రక్షించరాదే అన్నాడు, నా కళ్ళు మళ్ళీ ఇప్పించరాదే అన్నాడు. ఏమన్నా సరే బైరాగి గారేమీ పెద్దగా లొంగలేదు. లొంగక ఏం చేశాడంటే 2 చెంపలు పటపట వాయించి, నీలాంటి వాడు గనక ఎదురైతే ఏ ఫలితం వస్తుంది అని తెలుసుకోవడానికి అందరికీ ఇదే తెలియాలి. నీకు ఇక మీద ఏమాత్రం లాభం కలగాలన్నా సరే ఎవరో ఒకళ్ళు చెంపలు పగలగొట్టి ఇస్తేనే నువ్వు తీసుకునేటట్లుగా నిన్ను శపిస్తున్నాను నా మంత్రశక్తితో. నీకు అలాగే జరగాలి, అలా తప్ప మరొక రకంగా నీకు తిండి కానీ మరొకటి కానీ దక్కకూడదు, ఇదే నా శాపం అని చెప్పి అతని దగ్గర ఉండే కాటుకు డబ్బా, ఈ 20 ఎడ్లు, దాని మీద ఉండే 20 బస్తాల బంగారం మొత్తం తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ బైరాగ్ గారి పాపం తన కోసం ఏమీ ఉంచుకోలేదు, కావలసిన వాళ్ళకి పనిచేసుకున్నాడు. ఇది ఒక చిన్నపాటి కథ. ఇందులో జీవుడెవరు అనే సంగతి తెలిసిపోయింది. జీవుడి తెలివితేటలు ఏమాత్రం ఉన్నాయి అనే సంగతి కూడా తెలిసిపోయింది. జీవుడు అనేటువంటి కథానాయకుడి పాత్రలో ఎవరున్నారు అనే విషయం కూడా అర్థమైపోయింది. ఈ జీవుడు అనేటువంటి కథానాయకుడి పాత్రలో ఉండేటువంటి జీవుడు ఎప్పుడు నష్టానికి గురవ్వటం మొదలుపెట్టాడు, లేదా ఇతనికి నష్టం ఎప్పుడు ప్రారంభమైంది. ఇతను మొదటిసారి అత్యాశపడి నాకు దక్కినటువంటి ఫలితం కాకుండా ఆ మిగిలిన 10 ఎడ్లు నాకే కావాలి అనుకోవటంతో మొదలైందా, లేదా అంతకుముందు బైరాగి గారు వచ్చి నీకు బంగారం దక్కుతుంది నువ్వు కట్టెలు కింద పారై అన్నప్పుడు మొదలైందా, కాటుక డబ్బా కోసం ఆశపడినప్పుడు మొదలైందా, దాన్ని టెస్ట్ చేసుకుందామనుకున్నప్పుడు మొదలైందా, లేకపోతే ఆ కాటుకను కంటికి రాసుకున్నప్పుడు మొదలైందా అనేది మన ప్రశ్న. ఎప్పుడు ఇతను పాడయ్యాడు, ఎప్పుడు ఏ సందర్భంలో ఇతను పాడయ్యాడు అనేది మన ప్రశ్న. ఏ సందర్భంలో పాడయ్యాడు అనే ప్రశ్నకు పెద్దగా వెతుక్కోవాల్సిన సమాధానం ఏం లేదు. పాడవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు, పాడయ్యేందుకు కావలసిన సరంజామా మనసులో నిరంతరంగానే ఉంచుకున్నాడు, పాడయ్యేందుకు కావలసినటువంటి పరిస్థితులు దొరక్క మంచివాడిగా ఉన్నాడు. పరిస్థితులు అనుకూలంగా మారంగానే ప్రతి క్షణము తన పాడయ్యేటువంటి తత్వాన్ని చూపిస్తూనే ఉన్నాడు, ప్రతి క్షణము చూపిస్తూనే ఉన్నాడు. పాడు ఆ క్షణాన ఏమీ మొదలు కాలేదు. పాడయ్యేందుకు కావలసినటువంటి అత్యాశ, ఈ అత్యాశ తాలూకు సంస్కారాలు, దాని వెనకాల ఉండేటువంటి సంస్కారాలు ఇవన్నీ కూడా గుట్టల కింద పేర్చుకునే ఉన్నాడు. వాటికి సమయం సందర్భం రావటం లేదు. అవి పని చేయటానికి, అవి చూపించడానికి కావలసినటువంటి పరిస్థితులు, అనుకూలమైన పరిస్థితులు కనిపించటం లేదు. అందుకని అక్కడక్కడ అలా ప్రదర్శించలేకుండా ఉన్నాడు. పరిస్థితులు అనుకూలంగా మారంగానే తన అత్యాశను, తన అత్యాశతో తానే వినాశాన్ని తెచ్చుకునేటువంటి స్వభావాన్ని బయట పెట్టడానికి పెద్దగా ఆలస్యం చేయలేదు. ఇది జీవుడి యొక్క స్వభావం. ఈ జీవుడి యొక్క స్వభావం ఎప్పుడు మొదలైంది అని చెప్పటం ఎవరి వల్ల అయ్యే పని కాదు. ఈ జీవుడు ఎప్పుడు తనలో ఇలాంటి దుర్గుణాలను దాచుకున్నాడు అనే మాటను చెప్పటం ఎవరి వల్ల తరం కాదు, ఎవరి తరము కాదు.
ఏ దుర్గుణానికి ఫలితాన్ని ఎప్పుడు అనుభవిస్తాడో చెప్పడం కూడా కష్టంగానే ఉంటుంది. ఆయా సమయ సందర్భాలను బట్టి ఆ దుర్గుణ ఫలితాలు జీవుడిలో కనిపిస్తూ ఉన్నాయి. ఏ ఏ సంస్కారాల తాలూకు ఫలితాలను ఎప్పుడెప్పుడు ప్రదర్శిస్తాడు అని చెప్పటం కూడా ఈ జీవుడిలో కష్టంగా ఉంది. ఎన్నో సంస్కారాలను దాచుకున్నాడు. ఆ సంస్కారాల ఫలితాలను ఆయా సందర్భాలలో బయట పెడుతున్నాడు. ఫలితాలను చూసిన తర్వాత ఓహో ఇలాంటి సంస్కారం ఇతనిలో ఉందా అని ఊహించవలసి వస్తోందే తప్ప ఎన్ని ఉన్నాయి అని కూడా తెలియటం లేదు. తన స్వభావం ఏమిటి అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి జీవుడు ప్రయత్నమే చేయటం లేదు. నేనెవరు అనే ప్రశ్నకు సమాధానాన్ని వెతుక్కోవాలని అనుకోవటం లేదు. తన యొక్క స్వరూపమైనటువంటి చైతన్య స్వరూపం ఎటుపోయింది అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయటం లేదు. తన యొక్క చైతన్య స్వరూపం అలాగే ఉండగా తాను కష్టం చేసుకుంటే తనకు కడుపు నిండుతూ ఉన్న పరిస్థితిలో ఉన్న జీవుడిలాగా, మన కథలో దృష్టాంత కథలో కథానాయకుడిలాగా తనకున్న చైతన్యంతో తాను తృప్తిగానే ఉండవలసి ఉండగా ఎప్పుడు తన చైతన్యాన్ని మూసేసి, మన దృష్టాంతంలో కథానాయకుడు ఎడ్ల మీద ఉండేటువంటి కట్టిమోపుల్ని కింద పారేసినట్లుగా ఎప్పుడు తన యొక్క స్వరూపాన్ని మూసేసుకుని ఎప్పుడు బాహ్యమైన వస్తువుల ద్వారా కొత్త కొత్త విజ్ఞానాలు కావాలి అని పరిగెట్టడం మొదలుపెట్టాడు తెలియదు. ఆ పరిగెత్తటం తన చేతిలో లేని సందర్భంలో కూడా తనకు పరిగెత్తటానికి సాధనంగా బుద్ధి అనే దాన్ని ఎప్పుడు ఎంచుకున్నాడో తెలియదు. ఆ బుద్ధితో తనను తాను ఎప్పుడు కలుపుకున్నాడో తెలియదు. ఆ బుద్ధిలో ఉండేటువంటి 3 గుణాల ప్రభావానికి తాను ఎప్పటి నుంచి లోనవ్వటం మొదలుపెట్టాడు తెలియదు. అందులో ప్రధానమైనటువంటి తమో గుణం యొక్క ప్రభావంతో తన చైతన్య స్వరూపం ఎప్పుడు ఆవరించబడి ఉంది తెలియదు. తన చైతన్య స్వరూపం ఆవరించిపోగా ఈ బుద్ధి బయటకు వెళ్ళి విషయాలను లోపలికి తీసుకువచ్చి తన ముందు ఉంచితే తనలో మిగిలినటువంటి అణువంత చైతన్య స్ఫూర్తి అందులో ప్రతిబింబిస్తోంది. దాన్నే విజ్ఞానంగా నేను భావిస్తున్నాను. ఈ సంగతి కూడా తెలియదు. ఏమీ తెలియదు. తెలియకుండానే చాలా పనులు చేస్తున్నాడు. ఏ కారణం అనే సంగతి తెలియదు. మనసులో ఏముంది, బుద్ధిలో ఏముంది, అది ఎక్కడి నుంచి వచ్చింది, ఏ స్వభావం ఉంది, ఏ సంస్కారం దాగి ఉంది, ఎన్ని దుర్గుణాలున్నాయి, ఎన్ని ప్రతిబంధకాలు దాగి ఉన్నాయి, లాంటి విషయాల మీద అవగాహనను పెంచుకోవటం లేదు. అలాంటి జీవుడికి వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి? ఇలాంటి జీవుడికి కాటుక లాంటి ప్రవృత్తి, బుద్ధి ద్వారానే అని అనుకుందాము, కాటుక లాంటి ప్రవృత్తిని ఏర్పరచగా ఆ ప్రవృత్తిని ధర్మ మార్గం వైపుకే నియతంగా ఉంచుకో. ధర్మ మార్గం మీదకే నీ దృష్టిని, నీ ప్రవృత్తిని ఉంచుకో. కుడి కంటికి మాత్రమే కాటుక రాసుకో. అప్పుడు మాత్రమే నీకు నిధులు కనిపిస్తాయి, నీకు సవ్యంగా దారి వెళుతుంది అని చెబితే తన ప్రవృత్తిని ఎడమ కంటికి ఎందుకు రాసుకోకూడదు అనే ప్రశ్న ఎందుకు వేసుకుంటున్నాడో తెలియదు. చెప్పినటువంటి ఆప్తుణ్ణి అడవిలో అన్నలాగా వచ్చి బంగారాన్ని చూపించి ఇచ్చి న్యాయంగా ఉండేటువంటి ఆప్తుణ్ణి ఎందుకు నమ్మడో తెలియదు. ఆ ఎడమ కంటికి కాటుక రాసుకోవటం లాంటి అధర్మంతో 2 కళ్ళు పోయిన తరువాత తన ముందు సరి అయిన మార్గమే లేనటువంటి పరిస్థితిలో అనుభవించవలసినటువంటి ప్రతి ప్రయోజనాన్ని, అనుభవించవలసినటువంటి ప్రతి లాభాన్ని, ప్రతి భోగాన్ని ఏదో ఒక కష్టంతో సహానే చెంపలు పగలగొట్టించుకుని మాత్రమే అనుభవించవలసి వస్తోంది. ఎందుకు అనే విషయం మీద కూడా అవగాహన ఏమీ లేదు. ఇలాంటి వారికి, ఇలాంటి జీవుడికి ఒక అవగాహన కల్పించేందుకు దారి చూసుకోవాలి. దారి చూసుకుని అవగాహన కల్పించేందుకు కృషి చేయాలి అనే అభిప్రాయంతో మహర్షి గారు ఈ గ్రంథాన్ని మొదలుపెట్టారు. మొదలుపెట్టి హేయం దృశ్యం అనాగతం అని ప్రారంభం చేశారు. దుఃఖం అనేది, రాబోయే దుఃఖాన్ని ఆపుకోవటం అనేది తెలివైన వాళ్ల పని అని చెప్పారు. ఆ దుఃఖానికి హేతువుగా దృగ్దృశ్యయోహో సంయోగ హేయహేతు అని చెప్పారు. దృక్స్వరూపమైనటువంటి ఆత్మ,
దృశ్యాలైనటువంటి బుద్ధి, వస్తువులు, వీటి యొక్క సంయోగం ఈ దుఃఖానికి కారణం అనే విషయాన్ని చెప్పారు. అందులో దృశ్య స్వరూపం అంటే ఏంటి అని విడదీసి చూపించారు. దృక్స్వరూపమైనటువంటి ఆత్మ అంటే ఎవరు అనే విషయాన్ని కూడా చెప్పారు. చెప్పి ఈ రెండు అంశాల యొక్క విడివిడి జ్ఞానాల వలన, ఈ రెండు అంశాలను విడివిడిగా తెలుసుకోవటం వలన ఏ ప్రయోజనం దక్కుతుంది అనే అంశాన్ని కూడా చెప్పారు. చెప్పి వీటన్నిటికీ మూలంగా ఉండేటువంటి జీవుడి ఊహలు సోకనటువంటి విషయాన్ని చెప్పాలి అనే అభిప్రాయంతో దృగ్దృశ్యాల యొక్క సంయోగం అంటే ఏమిటి అని చెప్పటానికి పై సూత్రాన్ని ఇలా ప్రారంభిస్తున్నారు. స్వస్వామిశక్తియో స్వరూపోపలబ్ధి హేతు సంయోగ అని. స్వస్వామిశక్తియో స్వరూపోపలబ్ధి హేతు సంయోగ. దృశ్యం ఉంది ఒకవైపు, మరొక వైపు ఆ దృశ్యాన్ని నేను అని అనుకునే ఆత్మస్వరూపం ఉంది. ఇందులో దృశ్యం అనేది ఈ ఆత్మస్వరూపానికి పనిచేసేటువంటి బంటు లాంటిది. ఈ ఆత్మ లేదా పురుషుడు, మనం అనుకునేటువంటి జీవుడు, ఆ దృశ్యానికి స్వామి లేదా యజమాని లాంటివాడు. యజమాని స్వామి అయిన వాడికి ఒక శక్తి ఉంది, అది దృక్శక్తి. పనిచేసేటువంటి బుద్ధి, ఆ బుద్ధి తర్వాత వచ్చేటువంటి దృశ్యాలు, వీటన్నిటికీ కూడా ఒక శక్తి ఉంది, అది దర్శన శక్తి. దృక్శక్తిగా ఉండేటువంటి ఆత్మకు ఒక శక్తి, దర్శనానికి పనికొచ్చేటువంటి దృశ్యాలు, బుద్ధి లేదా వస్తువులు, ఇంద్రియాలు, వీటన్నిటికీ ఒక శక్తి ఉంది. ఈ రెండు శక్తులు కలిస్తే ఒక పని జరుగుతోంది. ఆ పని ద్వారా పురుషుడికి భోగం అనేది కలుగుతోంది. ఈ రెండు శక్తులు కలిస్తే, దృక్శక్తి, దర్శన శక్తి, ఈ రెండు శక్తులు కలిసినప్పుడు పురుషుడికి ఒకవైపు భోగం గాని లేదా మరొక వైపు అపవర్గం గాని ఏదో ఒక ప్రయోజనం అనేది లభిస్తోంది. ఈ భోగం గాని అపవర్గం గాని రెండు రకాలలో ఏదో ఒక రకమైనటువంటి ప్రయోజనాన్ని సాధించి తెచ్చిపెట్టేటువంటిది స్వరూపోపలబ్ధి. ఈ దృగ్దర్శన శక్తుల ద్వారా కలిగేటువంటి స్వరూపోపలబ్ధి లేదా ఉపలబ్ధి, ఆ ఉపలబ్ధికి కారణమే ఈ సంయోగము. స్వరూపోపలబ్ధి హేతు సంయోగ. స్వస్వామిశక్త్యో స్వరూపోపలబ్ధి హేతు సంయోగ అని మహర్షి గారు ఈ సూత్రంలో చెప్తున్నారు. తటాలను ఆలోచిస్తే ఏమీ చెప్పినట్లు కాదు అనే సంగతి తెలిసిపోతోంది. ఈ రెండూ కలవటానికి కారణమైనటువంటిది ఈ సంయోగం అని అంటున్నారు. అంతవరకే అంటున్నారు. అదంటే ఏంటి అని మాత్రం తేల్చి చెప్పటం లేదు. అదంటే ఏంటి అని తేల్చుకోవటానికి ముందు తెలుసుకోవలసిన అంశాలు చాలానే ఉన్నాయి. వాటిని తెలుసుకున్న తర్వాత దాని జోలికి వెళదాము అనే భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందులో మొదటిది స్వస్వామి శక్తియో అంటే ఏంటి అని ఆలోచించుకోమంటున్నారు. స్వామి అంటే ప్రధానుడు లేదా స్వతంత్రుడు జీవుడు. ఈ స్వామికి చేతనుడు కాబట్టి చైతన్య శక్తి ఒకటి ఉంది, విజ్ఞాన శక్తి ఒకటి ఉంది, నిరంతరము ప్రకాశ స్వరూపంగా ఉండేటువంటి శక్తి ఉంది, నిత్య చైతన్య స్ఫూర్తి ఇతనికి ఉంది. ఇతనికి ఉండేటువంటి ఈ స్వామి శక్తి మామూలుగా ఉంటే మామూలుగా ఉంటుంది, ఏ తేడా బాడా లేకుండా సుఖంగానే ఉంటుంది. కానీ ఇతను ఏం చేసుకున్నాడు, తన శక్తిని సుమారుగా 99.9999% మొత్తం మూసేసుకున్నాడు. ఆ మూసుకోవటం అనేది బుద్ధితో తనను తాను కలుపుకుని మూసుకున్నాడు. బుద్ధిలో ఉండేటువంటి తమో గుణం మూయగా తాను మూసుకున్నాడు. తాను కలుపుకున్నాడు కాబట్టి తనే మూసుకున్నట్టు, లేదా బుద్ధి కలగలిసి ఉండి మూసి ఉంది కాబట్టి బుద్ధి మూసినట్లు. ఏమైనా సరే తన యొక్క చైతన్య శక్తి సుమారుగా మూసుకుపోయింది. ఏదో రవ్వంత కణికంత మాత్రమే అది పనిలో ఉంది లేదా అమలులో ఉంది.
ఈ మూసినటువంటి బుద్ధి ఊరుకోకుండా బయటకు వెళ్ళి, ఇంద్రియాల ద్వారా బయటకు వెళ్ళి విషయాలను తీసుకొస్తోంది. తీసుకువచ్చేటువంటి శక్తి ఈ బుద్ధికి ఉంది. దీనికి దర్శన శక్తి అనేటువంటి శక్తి ఉంది. ఈ దర్శన శక్తి కేవలం బుద్ధికి మాత్రమే కాదు, ఇంద్రియాలకు ఉంది, విషయాలకు ఉంది. కానీ బుద్ధికి కొంచెం ఎక్కువ పాళ్ళలో ఉంది, ఇంద్రియాలకు విషయాలకు కొంచెం తక్కువ పాళ్ళలో ఉంది. బుద్ధి పనిచేస్తేనే మిగతా రెండు పనిచేసే స్థాయిలో ఆ రెండిటికి శక్తి ఉంది. బుద్ధికి మాత్రం స్వతంత్రంగా పనిచేయగలిగినటువంటి స్థాయిలో దర్శన శక్తి ఉంది. ఈ దర్శన శక్తి కలిగినటువంటి ఈ మూడు, బుద్ధి, ఇంద్రియాలు, విషయాలు మూడు కలిసి బుద్ధి యొక్క ప్రేరణతో, బుద్ధి యొక్క నేతృత్వంలో పనిచేస్తూ ఏదో ఒక బుద్ధి వృత్తిని తీసుకొచ్చి ఈ దర్శన శక్తి యొక్క ఫలితాన్ని ఆ ఆత్మస్వరూపం ముందు ఉంచుతున్నాయి. ఆత్మస్వరూపం ముందు ఉంచగా జీవుడు తనలో మిగిలినటువంటి ఒక్క కణాన్ని అందులోకి ఒక్కసారి ప్రతిబింబింపజేస్తున్నాడు. బుద్ధి వృత్తిలో జీవుడు తన యొక్క చైతన్య శక్తిని ఒక్క క్షణం పాటు ప్రతిబింబంగా చూసుకుంటున్నాడు. ఆ ప్రతిబింబాన్ని విజ్ఞానం అని అనుకుని భ్రమపడుతున్నాడు. ప్రతిబింబాన్ని చూసి విజ్ఞానం అని అనుకుంటున్నాడు. ప్రతిబింబాన్ని చూసి ఇదే విజ్ఞానం, ఇంతకు ముందు నాకు ఇలాంటి విజ్ఞానం లేదు అని అనుకుంటున్నాడు. ప్రతిబింబం తన యొక్క ప్రతిబింబమే అనే విషయాన్ని గుర్తించుకోవటం లేదు. ఇది ప్రతిబింబించింది అంటే తాను ఎంతటి చైతన్యమూర్తి అనే విషయాన్ని కూడా లెక్కలోకి తీసుకోవటం లేదు. లెక్కలోకి తీసుకోకపోవటం పోయి ఈ బుద్ధి వృత్తిలో తన యొక్క చైతన్య శక్తి క్షణమాత్రం లేదా అణుమాత్రం ప్రతిబింబించినంత మాత్రాన దీన్ని ఒక విజ్ఞానం అని భావించి ఈ విజ్ఞానంతో, ఈ బుద్ధి యొక్క సహాయంతో, ఈ ఇంద్రియాల సహాయంతో నేను వస్తువులను తెలుసుకున్నాను. ఇంతవరకు నాకు ఈ వస్తువులు కనిపించలేదు, ఎందుకంటే నాకు చూడగలిగినటువంటి శక్తి లేదు. నాకు చూడగలిగినటువంటి శక్తిని ఇచ్చింది ఏది అంటే ఈ బుద్ధి, ఈ ఇంద్రియాలు, ఈ విషయాలు. ఈ విషయాలే గనక లేకపోతే నేను చూడలేను. నాకు ఉన్న ఇంద్రియాలు లేకపోతే నేను చూడలేను, బుద్ధి లేకపోతే అసలే చూడలేను అని అనుకుని కొత్తగా, ఆగంతుకంగా, కొత్తగా ఒక విజ్ఞానాన్ని తనకు కలిగినట్లుగా భావిస్తున్నాడు. ఈ స్వస్వామి శక్తియోహో, ఈ రెండు శక్తుల యొక్క కలయికను ఒక ఉపలబ్ధి లేదా విజ్ఞానం అని భావిస్తున్నాడు. స్వామి శక్తియోహో, స్వామి అంటే జీవుడైనట్లయితే ఆ జీవుడి యొక్క బంటు స్వం, జీవుడి తాలూకు, జీవుడికి ఆత్మీయం, జీవుడికి స్వీయం అయినది ఆ బుద్ధి. ఆ బుద్ధి మొదలైనటువంటి మిగతా దృశ్యాలన్నీ, లేదా మనం చెప్పుకున్న తీరులో అయితే బుద్ధి, ఇంద్రియాలు, విషయాలు అనేటువంటి మూడు, ఆ మూడిటి యొక్క దర్శన శక్తి, జీవుడి యొక్క దృక్శక్తి, ఈ రెండు కలవటంతో కొత్తగా ఏదో ఒక దృశ్యం యొక్క ఉపలబ్ధి, స్వరూపోపలబ్ధి అంటే దృశ్య స్వరూపము యొక్క ఒక ఉపలబ్ధి, ఒక విజ్ఞానం తనకు కలిగింది అని భావిస్తున్నాడు. ఇంతవరకు ఇలాంటి విజ్ఞానం ఏం కలగలేదు, ఎందుకంటే నాకున్నదంతా అజ్ఞానం, నాకేం తెలియదు, ఇప్పుడు కొత్తగా తెలుస్తోంది అని భావిస్తున్నాడు. తనను తాను విజ్ఞాన స్వరూపంగా ఎప్పుడో మర్చిపోయాడు. విజ్ఞాన స్వరూపమే తాను అనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోయాడో తెలియనంతగా మర్చిపోయాడు. ఈ స్వరూపోపలబ్ధిని అనుభవిస్తూ 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 కొత్తగా వచ్చేటువంటి వస్తువుల జ్ఞానాలను అనుభవిస్తూ, ఆ వస్తువుల జ్ఞానాల ద్వారా కలిగేటువంటి కష్ట నష్టాలను అనుభవిస్తూ, లేదా కష్టాలతో కలగలసినటువంటి సుఖాలను అనుభవిస్తూ, చెంపలకు వాయింపజేసుకుంటూ ఏదో ఒక చిన్నపాటి బిచ్చం లాంటి విజ్ఞానాలను అనుభవిస్తూ, చిన్నపాటి సుఖాలను, బిచ్చం లాంటి సుఖాలను అనుభవిస్తూ ఎప్పటికో ఒకప్పటికి చెప్పగానో, లేదా తనకే తోచగానో, లేదా ఏదో జన్మజన్మల సంస్కారాలు ఫలించగానో, లేదా పుణ్య ఫలంగానో ఏదో ఒక క్షణంలో ఈ భోగాలు నాకు చాలు అని అనుకుంటున్నాడు. అనుకున్న దగ్గర నుంచి మళ్ళీ పర్వతం లాంటి ప్రయత్నం చేయగా ఇతనికి ఎప్పటికో ఒకప్పటికి తన యొక్క
ఆత్మస్వరూపం విషయంలో ఒక విజ్ఞానం కలుగుతోంది. ఎప్పటికో తన ఆత్మతత్వం మీద ఒక విజ్ఞానం కలుగుతోంది. ఆత్మతత్వం మీద ఏమని విజ్ఞానం కలుగుతోంది? అనవసరంగా నేను ఈ విషయాల పట్ల శ్రద్ధను చూపించాను, ఈ బుద్ధి ద్వారా విషయాలను గ్రహించాలి అని అనవసరంగా నేను శ్రమపడ్డాను, ఇలాంటి శ్రమ నాకు అనవసరం. వాస్తవానికి ఈ శ్రమ లేకుండానే నేనే విజ్ఞాన స్వరూపుడిని, నా యొక్క విజ్ఞాన స్వరూపాన్ని నేను మర్చిపోయి అనవసరమైనటువంటి శ్రమ చేస్తున్నాను అనే విషయాన్ని ఎప్పటికో కనిపెట్టగలుగుతున్నాడు. ఎప్పటికో కనిపెట్టగా నా యొక్క అసలు తత్వం ఏమిటి అనే ప్రయత్నం ప్రారంభించగా తన మీద పట్టిన మకిలిని క్రమక్రమంగా విడదీసుకోగా వాటన్నిటినీ పోగొట్టుకోగా తన యొక్క శుద్ధమైన స్వరూపాన్ని ఎప్పటికో ఒకప్పటికి తెలుసుకోగలుగుతున్నాడు. ఆశ్చర్యం ఏంటంటే ఇంతవరకు ఈ ఆత్మతత్వాన్ని మూసేసినటువంటి ఈ బుద్ధే ఈ ప్రాసెస్ కంతటికి కూడా సహకారాన్ని అందిస్తోంది. అందించి స్వరూపాన్ని, ఆత్మ యొక్క స్వరూపాన్ని తెలియచేస్తోంది. సాత్వికంగా మారినటువంటి, మకిలిపోయినటువంటి బుద్ధి ఆత్మతత్వాన్ని స్పష్టంగా తెలియచేస్తోంది. తన యొక్క మూసే స్వభావాన్ని తగ్గించుకున్నటువంటి బుద్ధి, తామసమైనటువంటి ప్రభావాన్ని తగ్గించుకున్నటువంటి బుద్ధి ఈ ఆత్మతత్వాన్ని ఇంకొంచెం ఎక్కువగా తెలియచేస్తోంది. ఆ తెలియచేసినటువంటి ఆ బుద్ధి వృత్తిలో మళ్ళీ తన యొక్క ప్రతిబింబాన్ని ఒకసారి చూసుకుని, ఓహో నా మొహం ఇంత అందంగా ఉందన్నమాట, నా యొక్క స్వరూపం ఇది అన్నమాట అని ఒకసారి తెలుసుకుంటున్నాడు, తృప్తి పడుతున్నాడు. మట్టి కొట్టుకుపోయినటువంటి అద్దంలో మొహం చూసి నా మొహం బాలేదు అనుకుని బాధపడినటువంటి ఈ మనిషే ఆ అద్దాన్ని ఒకసారి శుభ్రం చేసుకుని అందులో తన ముఖం చూసుకుని, ఓహో ఇది ముఖమైతే అసలు నా ముఖం ఎంత బాగుండాలి, ఇది ప్రతిబింబమైతే ప్రతిబింబమే ఇంత బాగుంటే అసలు బింబం ఎంత బాగుండాలి అని తన యొక్క విజ్ఞాన స్వరూపాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాడు. దీనికి కూడా ఈ బుద్ధివృత్తే కారణం అవటం అనేది ఒక విశేషం. దీనికి కూడా ఈ దృగ్దర్శన శక్తుల యొక్క కలయిక కారణమవ్వటం అనేది ఒక విశేషం. ఏ దృగ్దర్శన శక్తుల యొక్క కలయిక జీవుడికి విజ్ఞాన స్వరూపాన్ని మూసేసి చిన్నపాటి విజ్ఞానాలను తీసుకొచ్చి పెట్టి ఏదో ఇవే భోగాలు, ఇవే విజ్ఞానాలు, ఇవే జ్ఞానాలు అని చూపించిందో, అదే దృగ్దర్శన శక్తుల యొక్క కలయిక జీవుడికి తత్వజ్ఞానాన్ని కూడా తెచ్చిపెడుతోంది, స్వరూపోపలబ్ధిని తెచ్చిపెడుతోంది. స్వరూపోపలబ్ధి అంటే స్వామి జీవుడి యొక్క స్వరూపోపలబ్ధిని తెచ్చిపెడుతోంది. ఈ ప్రయత్నం సాగకముందు దృశ్యం యొక్క స్వరూపోపలబ్ధిని తెచ్చిపెడుతున్నటువంటి సదరు ఈ శక్తుల కలయిక ఇప్పుడు జీవుడి యొక్క తత్వాన్ని తెలియజేస్తోంది, జీవుడి యొక్క స్వరూపాన్ని తెలియజేస్తోంది. ఆ తెలియజేయటం అనేది ఆ కలయిక యొక్క స్వభావం. స్వరూపోపలబ్ధికి హేతువుగా ఉండటం అనేది ఈ దృగ్దర్శన శక్తుల యొక్క కలయిక యొక్క స్వభావం. అందువలన ఈ కలయికను, ఈ దృగ్దర్శన శక్తుల యొక్క కలయికను లేదా దృగ్దృశ్యాల యొక్క కలయికను ఏమని చెప్పుకోవాలి అంటే స్వరూపోపలబ్ధి హేతు సంయోగ అనే చెప్పుకోవాలి. స్వరూపోపలబ్ధి హేతు సంయోగ అని చెప్పుకోవటం తప్ప దీనికి మరొక డెఫినిషన్ అనేది కానరాదు. ఈ రెండు శక్తులు కలయికలు పొందినప్పుడు మాత్రమే స్వరూపోపలబ్ధి కలుగుతోంది. కాబట్టి స్వరూపోపలబ్ధికి కారణంగా ఉండేటువంటి కలయిక అని దానికి లక్షణం చెప్పుకోవాలి తప్ప ఇంకొక లక్షణం చెప్పుకోలేము. చెప్పుకున్నా దానివల్ల లాభం లేదు అని మహర్షి గారు భావిస్తున్నారు. ఆ భావనతో స్వామి శక్తియోహో స్వరూపోపలబ్ధి హేతు సంయోగ అనే ఈ సూత్రాన్ని రచించి చూపిస్తున్నారు. ఏదో ఇంకా కూడా కొంచెం తిప్పుతున్నారా, స్ట్రైట్గా విషయం చెప్పటం లేదా అనే సందేహం మనలో ఉంటే ఉండవచ్చు. ఆయన కావాలనే చేస్తున్నారు. మీకు స్ట్రైట్గా నేనేమీ చెప్పను, ఎందుకంటే స్ట్రైట్గా చెప్తే అర్థమయ్యే విషయం కాదు, స్ట్రైట్గా చెప్తే అర్థం చేసుకోగలిగినటువంటి విషయం కాదు. దీన్ని ఈ విధంగా అర్థం చేసుకోవటమే మేలు. ఏ విధంగా అర్థం చేసుకోవాలి? కనిపించే వస్తువు కనిపిస్తోంది, దానికి కారణం ఏమిటి?
దానికి కారణం ఏమిటి అంటే దృక్శక్తి కలిగినటువంటి ఆత్మ, దర్శన శక్తి కలిగినటువంటి బుద్ధి, ఇంద్రియ, విషయాలు, వీటి యొక్క కలయిక. ఈ శక్తుల యొక్క కలయిక, ఆ కలయిక ద్వారానే కొత్త విజ్ఞానం కలుగుతోంది. కొత్త విజ్ఞానం కలగటానికి ఈ శక్తుల కలయిక అనంటే, అసలు విజ్ఞానం కలగటానికి ఏ శక్తుల కలయిక కావాలి అంటే, వాస్తవ స్థితిలో చూసుకుంటే విజ్ఞానం అనేది కలగనక్కర్లేదు. ఎందుకంటే విజ్ఞానం అనేది జీవుడి యొక్క స్వరూపం కాబట్టి దానికి అక్కర్లేదు. కానీ మధ్యలో ఈ బుద్ధి అనేది చేరుకుంది కాబట్టి, ఎప్పుడు చేరిందో తెలియకుండానే చేరింది కాబట్టి, ఆ చేరినటువంటి బుద్ధి ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకనే ఈ కలయిక యొక్క అవసరం ఏర్పడింది. అప్పుడు చిన్న చిన్న విజ్ఞానాలు కలుగుతున్నాయి. ఈ బుద్ధి శుద్ధం కాగా 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 ఈ బుద్ధిని భోగం వైపు నుండి తత్వజ్ఞానం వైపు మరల్చగలగగా గలగగా గలగగా ఆ బుద్ధిని తత్వజ్ఞానాన్ని కూడా తెచ్చిపెడుతుంది. తత్వజ్ఞానాన్ని తెచ్చిపెట్టినప్పుడు జీవుడి యొక్క స్వస్వరూపం ఏంటి అని అర్థమవుతుంది. బుద్ధి చేసినటువంటి తప్పును బుద్ధే మళ్ళీ సరిదిద్దుకోవాలి తప్ప మరొకరు సరిదిద్దుకునేందుకు ఆస్కారం లేదు అనే అంశాన్ని చెప్పుకోవాలి. ఈ అంశాన్ని తెలుసుకోవాలి అంటే స్వస్వామి శక్తియోహో స్వరూపోపలబ్ధి హేతు సంయోగ అనే అర్థం చేసుకోవాలి. మరొక దారి లేదు అని మహర్షి గారు అంటున్నారు. మహర్షి గారు చెప్తున్నది ఏమీ చిన్నపాటి విషయం కాదు. మహర్షి గారు జీవుడి యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకుని చెప్తున్నారు అనేది వేరే విషయం, అది ఎలాగే ఉంది. కానీ జీవుడి యొక్క స్వరూపాన్ని ఉపనిషద్వాక్యాలలో ఏ విధంగా చెప్పారో, ఉపనిషద్వాక్యాల్లో జీవుడు వాస్తవ ఇప్పుడు వ్యవహార స్థితిలో ఎలా ఉన్నాడు అని చెప్పారో అదే విధంగా మహర్షి గారు కూడా చెప్తున్నారు. ఛాందోగ్యోపనిషత్తులో ఒక చోట అథ యో వేద ఇదం జిఘ్రాణి ఇది సమ ఆత్మ గంధాయ ఘ్రాణం అని ఒక ప్రకరణమే ఉంది. ఆత్మస్వరూపాన్ని, ఆత్మస్వరూపంతో కలగలిసినటువంటి మిగతా అంశాల్ని గుర్తించటం ఎట్లా, వీటి రెండిటి యొక్క తేడాను కనిపెట్టడం ఎట్లా అని చెప్పటానికి ఒక చిన్నపాటి ప్రకరణం నడుస్తోంది అక్కడ. అందులో ఏ ఇంద్రియాన్నైనా తీసుకుందాం, ఏ ఇంద్రియాన్ని తీసుకున్నా సరే ఏమనిపిస్తోంది, నేను ఈ ఇంద్రియంతో ఈ వస్తువును తెలుసుకుంటున్నాను. ముక్కుతో వాసనను తెలుసుకుంటున్నాను, నోటిలో ఉండేటువంటి ఆ నాలుక మీద ఉండే రసనేంద్రియంతో రుచిని తెలుసుకుంటున్నాను, అలాగే కంటితో రూపాన్ని తెలుసుకుంటున్నాను, ఇలా ఆయా ఇంద్రియాలతో తెలుసుకుంటున్నాను, లోపల మనస్సుతో ఇలా తెలుసుకుంటున్నాను, బుద్ధితో ఇలా తెలుసుకుంటున్నాను అని తెలుసుకుంటున్నాను. వేద 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 అని వస్తోంది కదా. ఆ తెలుసుకోవటం అనేది జీవుడి యొక్క స్వరూపం. ఆ తెలివి లేదా విజ్ఞానం అనేది జీవుడి యొక్క స్వరూపం. అథ యో వేద ఇదం జిఘ్రాణి ఇది సమ ఆత్మ. ఆత్మ ఎవరు అంటే వేద వేద అని అనుస్యూతంగా తెలుసుకుంటున్నాను అని అనుస్యూతంగా తెలిసేటువంటి విజ్ఞానం ఈ ఆత్మ. ఆత్మ విజ్ఞాన స్వరూపమే అయితే ఈ ఆత్మ గనక సర్వత్ర వ్యాపించి ఉంటే అన్ని విషయాలను తెలుసుకోవటం సులభమే కదా. ఈయనకి ఇంద్రియాలు ఎందుకు, ఈ బుద్ధి ఎందుకు అనంటే గంధాయ ఘ్రాణం అని దానికి సమాధానం. మధ్యలో చాలా జరిగిపోయింది, చాలా కథ కట్ చేసి మాట్లాడుతున్నారు. ఆత్మ విజ్ఞాన స్వరూపుడు అనేది మాత్రం నిజం కాదనటం లేదు. కానీ దాని మీద ఈ బుద్ధి అనే ఆవరణ చేరుకుంది కదా, మనస్సు దాన్ని మూసేసింది కదా, మకిలి పట్టించేసింది కదా. పట్టించేసినప్పుడు ఈ ఇంద్రియాలకు అవసరం ఏర్పడుతోంది. ఈ ఇంద్రియాల యొక్క అవసరం ఈ సందర్భంలో ఏర్పడుతోంది. ఈ ఇంద్రియాలు లేకపోతే ఆ వస్తువుకు ఆత్మకు సంబంధం కలగటం లేదు. ఆత్మ తన యొక్క ప్రాభవాన్ని కోల్పోయి ఉన్నాడు. ఆత్మ యొక్క ప్రాభవం అనేది వాస్తవ ప్రాభవాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రశ్నించకూడదు. ఇప్పుడు వస్తుస్థితిలో, వ్యవహార స్థితిలో ఉండేటువంటి ప్రాభవాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రశ్నించుకోవాలి. వ్యవహార స్థితిలో ఆత్మకు అంత సామర్థ్యం లేకుండా ఉంది. ఆ సామర్థ్యాన్ని కోసేసింది ఈ బుద్ధి. ఈ కోసేసినందువలన ఈ బుద్ధి ఎలా చెప్తే బుద్ధి ఎటు వెళితే అటు వెళ్ళవలసి ఉంటుంది. ఈ బుద్ధి చక్షురింద్రియం ద్వారా, కంటి ద్వారా రూపం వైపుకు ప్రసరిస్తే ఆ రూపాన్ని తెలుసుకోవలసిన అవసరం ఏర్పడుతోంది. ఈ బుద్ధి ఘ్రాణేంద్రియం ద్వారా, ముక్కులో ఉండేటువంటి ఘ్రాణేంద్రియం ద్వారా బయటకు నడిస్తే అక్కడ ఉండేటువంటి వాసనను చూడవలసిన అవసరం ఏర్పడుతోంది. వాసనకు ఆత్మస్వరూపానికి సంబంధం కలిగించటానికి
లేనిపోని సంబంధం కలిగించడానికి ఈ బుద్ధి ఇంద్రియాలు పాపం నిరంతరం పనిచేస్తూనే ఉన్నాయి. నిరంతరం పనిచేస్తున్నాయి, కానీ ఆ పని చేసేటువంటి అవసరాన్ని కూడా అవే కల్పించాయి. కల్పించి ఈ విధంగా ఆత్మకు ఉపలబ్ధులను అందిస్తున్నాయి, ఆత్మకు కొత్త విజ్ఞానాలను అందిస్తున్నాయి అని ఒక ప్రకరణంలోనే చెప్పారు. వాటి సారాన్ని మహర్షి గారు చాలా అందంగా తీసుకొచ్చి కేవలం వస్తుతత్వ జ్ఞానం గురించి మాత్రమే కాదు, ఆత్మతత్వ జ్ఞానానికి కూడా ఇదే బుద్ధి కారణం కావటం అనేది ఆశ్చర్యం. ఆ ఆత్మతత్వ జ్ఞానాన్ని కూడా తెచ్చిపెట్టేది ఈ బుద్ధ్యాత్మ సంయోగం అనే విషయాన్ని ఈ సూత్రంలో చెప్తూ ఎన్నో అంశాలను నిగూఢంగా ఉంచుకుని ఈ సూత్రంలో స్వామి శక్తియో స్వరూపోపలబ్ధి హేతు సంయోగ అనే కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. ఈ కలయిక వల్ల వచ్చేటువంటి ఉపలబ్ధి, ఆ ఉపలబ్ధులు రెండు రకాల ఉపలబ్ధులు, ఆ ఉపలబ్ధుల వల్ల ఉండేటువంటి లాభ నష్టాలు, వీటిని చూసైనా సరే మనం తెలుసుకోవలసినటువంటి అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి అని మహర్షి గారు భావిస్తున్నారు. మాకేమీ క్లారిటీ సరిగ్గా కలగలేదు, అంతా కలయిక అంటున్నారు, ఇటు తిప్పుతున్నారు అటు తిప్పుతున్నారు, గంధాయఘ్రాణం అంటారు, ఏవేవో అంటున్నారు, మాకేమంత క్లారిటీ లేదు. కథ అయితే క్లియర్గా అర్థమైపోయింది, కానీ కథలో మాకు అందిన పాయింట్ వేరు. అత్యాశ కూడదు అని మాకు పాయింట్ అందింది. కథలో వేర్వేరు ఏవో పాయింట్లు ఏవో జొప్పించేసేశారు, జొప్పించి దానికి దీనికి ముడిపెట్టేశారు. ముడిపెట్టి ఈ సూత్రమేమో ఇలా ఉంటే దీన్ని ఏదో చాలా బాగుంది, చాలా అంశాలు నిగూఢంగా ఉన్నాయి అంటున్నారు. అసలు ఈ కలయిక ఎప్పటి నుంచి వచ్చింది, ఈ కలయిక ఎలా వచ్చింది అనే సంగతి మాకు తేల్చాలి అని మనం గనక అడిగితే మహర్షి గారు దానికి పై సూత్రంలో సమాధానం చెప్తాను, ఇప్పుడు మాత్రం మీరు పారాయణ కార్యక్రమాన్ని జాగ్రత్తగా చేసుకోండి అని అంటారు. అందువలన మనం కూడా వెంటనే మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మనకు ఇలాంటి తత్వజ్ఞానం వైపుగా ప్రయాణం చేయగలిగినటువంటి శక్తిని ప్రసాదించమని భక్తిగా ప్రార్థించుకుని పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఆచార్యుల వారు ఇంతవరకు మనకు అద్భుతమైనటువంటి కథారూపంలోనూ అదేవిధంగా యోగ సూత్రం యొక్క మర్మాల్ని కూడా తెలియజెపుతూ ఇందులో భాగంగా ఒక దివ్య ఉపదేశం, ఎవరో వచ్చి చెంపలు పగలకొట్టే ముందు మనంతట మనమే తేరుకుని అటువంటి స్థితి లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఆ దేవదేవుడు ఇవ్వాలని, అలా ఇచ్చే ప్రయత్నం ఎన్నో విధాలుగా మనకు అందించాడు. అది తెలుసుకునేటువంటి బుద్ధి కలుగజేయమని మనం ప్రార్థిస్తూ, అదేవిధంగా గీతాచార్యుడిగా నేడు మనం 3 షట్కాలున్నటువంటి ఈ భగవద్గీతలో కర్మభక్తి జ్ఞాన షట్కముల్లో భక్తి షట్కంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. అందులో సాక్షాత్తు స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ మన బుద్ధిని అర్జునుని ద్వారా మరల్చడానికి మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానం కశ్చిన్మాం వేత్తి తత్వతః అని ఆ తత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే యోగ శాస్త్రంలో ఏ రకంగా అయితే తస్య వాచక ప్రణవః అని పతంజలి మహర్షి చెప్పారో, అదేవిధంగా ప్రణవ సర్వవేదేషు అని చెప్పి స్వామి స్వయంగా చెప్పాడు. చెప్పి ఈ మాయనంతటినీ కూడా అతిక్రమించాలి అంటే ఈశ్వర ప్రణిధానాత్ అని పతంజలి మహర్షి చెప్పినట్లుగానే దేవీహ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే అని అటు గీతాచార్యులు చెప్పినటువంటి సారాంశాన్ని ఆచార్యముఖంగానే మనం విన్నాం. అలాగే పతంజలి మహర్షి అందించేటువంటి యోగ సూత్రాల యొక్క తత్వాన్ని మనకు ప్రశ్నలు రాకపోయినా అత్యంత పామరుకి కూడా ప్రశ్న ఏ రకంగా కలుగుతుందో అనే భావనను ఆయనే ప్రశ్నిస్తూ దానికి సముచితమైనటువంటి రీతిలో సమాధానాన్ని కూడా అందింపజేస్తూ ఉన్నాడు శ్రీనివాస పరబ్రహ్మ ఆచార్యుల ద్వారా. కాబట్టి నిరంతరము అటువంటి తత్వజ్ఞానం వైపే, మన బుద్ధి అపవర్గ మార్గం వైపే వెళ్ళేటువంటి శక్తిని, అంతకుమించిన భక్తిని, తద్వారా ముక్తిని ప్రసాదించమని వేడుకుంటూ శ్రద్ధగా నేడు గీతాపారాయణ చేసుకుందాం. శ్రీకృష్ణ ప్రార్థన దగ్గర నుంచి మంగళాంతం వరకు అందరం భక్తితో కలసి పారాయణ చేద్దాం. శ్రీకృష్ణ ప్రార్థన. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం
देवकी परमानन्दम् कृष्णम् वन्दे जगद्गुरुम् श्रीगीता प्रार्थना सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धम् गीतामृतम् महत्। अथ श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायाम् योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे ज्ञानविज्ञानयोगो नाम सप्तमोऽध्यायः। श्रीभगवानुवाच मय्यासक्तमनः पार्थ योगम् युञ्जन्मदाश्रयः असंशयम् समग्रम् माम् यथा ज्ञास्यसि तच्छृणु। ज्ञानम् तेऽहम् सविज्ञानम् इदम् वक्ष्याम्यशेषतः यज्ञात्वा नेह भूयोऽन्यत् ज्ञातव्यमवशिष्यते। मनुष्याणाम् सहस्रेषु कश्चिद्यतति सिद्धये यततामपि सिद्धानाम् कश्चिन्माम् वेत्ति तत्त्वतः। भूमिरापो नलो वायुः खम् मनो बुद्धिरेव च अहङ्कार इतीयम् मे भिन्ना प्रकृतिरष्टधा अपरेयमितस्त्वन्याम् प्रकृतिम् विद्धि मे पराम्। जीवभूताम् महाबाहो ययेदम् धार्यते जगत् एतद्योनीनि भूतानि सर्वाणीत्युपधारय। अहम् कृत्स्नस्य जगतः प्रभवः प्रलयस्तथा मत्तः परतरम् नान्यत् किञ्चिदस्ति धनञ्जय। मयि सर्वमिदम् प्रोतम् सूत्रे मणिगणा इव रसोऽहमप्सु कौन्तेय प्रभास्मि शशिसूर्ययोः। प्रणवः सर्ववेदेषु शब्दः खे पौरुषम् मृषु। पुण्यो गन्धः पृथिव्याम् च तेजश्चास्मि विभावसौ। जीवनम् सर्वभूतेषु तपश्चास्मि तपस्विषु। बीजम् माम् सर्वभूतानाम् विद्धि पार्थ सनातनम्। बुद्धिर्बुद्धिमतामस्मि तेजस्तेजस्विनामहम्। बलम् बलवताम् चाहम् कामरागविवर्जितम्। धर्माविरुद्धो भूतेषु कामोऽस्मि भरतर्षभ। ये चैव सात्विका भावाः राजसास्तामसाश्च ये मत्त एवेति तान् विद्धि न त्वहम् तेषु ते मयि। त्रिभिर्गुणमयैर्भावैः येभिः सर्वमिदम् जगत् मोहितम् नाभिजानाति मामेभ्यः परमव्ययम्। दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया। मामेव ये प्रपद्यन्ते मायामेताम् तरन्ति ते। न माम् दुष्कृतिनो मूढाः प्रपद्यन्ते नराधमाः। मायया बहृतज्ञानाः
आसुरम् भावमाश्रिताः चतुर्विधा भजन्ते माम् जनाः सुकृतिनोऽर्जुन आर्तो जिज्ञासुरर्थार्थी ज्ञानी च भरतर्षभ तेषाम् ज्ञानी नित्ययुक्तः एकभक्तिर्विशिष्यते प्रियो हि ज्ञानिनोत्यर्थम् अहम् स च मम प्रियः उदाराः सर्व एवैते ज्ञानी त्वात्मैव मे मतम् आस्थितः स हि युक्तात्मा मामेवानुत्तमाम् गतिम् बहूनाम् जन्मनामन्ते ज्ञानवान् माम् प्रपद्यते वासुदेवः सर्वमिति समहात्मा सुदुर्लभः कामैस्तैस्तैर्हृतज्ञानाः प्रपद्यन्तेऽन्यदेवताः तम् तम् नियममास्थाय प्रकृत्या नियता स्वया यो यो याम् याम् तनुम् भक्तः श्रद्धयार्चितुमिच्छति तस्य तस्याचलाम् श्रद्धाम् तामेव विदधाम्यहम् सतया श्रद्धया युक्तः तस्याराधनमीहते लभते च ततः कामान् मयैव विहितान् हितान् अन्तवत्तु फलम् तेषाम् तद्भवत्यल्पमेधसाम् देवान् देवयजो यान्ति मद्भक्ता यान्ति मामपि अव्यक्तम् व्यक्तिमापन्नम् मन्यन्ते मामबुद्धयः परम् भावमजानन्तः ममाव्ययमनुत्तमम् नाहम् प्रकाशः सर्वस्य योगमाया समावृतः मूढोऽयम् नाभिजानाति लोको मामजमव्ययम् वेदाहम् समतीतानि वर्तमानानि चार्जुन भविष्यानि च भूतानि माम् तु वेद न कश्चन इच्छाद्वेषसमुत्थेन द्वन्द्वमोहेन भारत सर्वभूतानि सम्मोहम् सर्गे यान्ति परन्तप येषाम् त्वन्तगतम् पापम् जनानाम् पुण्यकर्मणाम् ते द्वन्द्वमोहनिर्मुक्ताः भजन्ते माम् दृढव्रताः जरामरणमोक्षाय मामाश्रित्य यतन्ति ये ते ब्रह्म तद्विदुः कृत्स्नम् अध्यात्मम् कर्म चाखिलम् साधिभूताधिदैवम् माम् साधियज्ञम् च ये विदुः प्रयाणकालेऽपि च माम् ते विदुर्युक्तचेतसः इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायाम् योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे ज्ञानविज्ञानयोगो नाम सप्तमोऽध्यायः यत्र योगेश्वरः कृष्णः
यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् च यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मनः वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। No.